హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డీజేస్ కవి, మీకు అందరూ తెలుసు. అయితే ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదామని వచ్చిన, అయితే స్టాండప్ కామెడీ గురించి మాట్లాడదామని వచ్చిన. రీసెంట్గా చాలామంది స్టాండప్ కామెడియన్ల మీద కేసులు అవ్వడం, చాలా గొడవలు అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. అసలు మన స్టాండప్ కామెడీ అనేది తెలుగులో ఎందుకు చేయలేకపోతున్నారు జనాలు? మీరు చెప్పండి ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే హిందీలో చేస్తారు, హిందీలో బాగానే నడుస్తుంది. హిందీ జోకర్స్ మీద కూడా ఎవరైతే జోక్స్ వేస్తారో వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు అయినాయి. సమ్మర్ అయినది మన ఇండియన్ గాట్ టెలెంట్ మీద అయినాయి. సో చాలా వరకు ఇండియాలోనే ఎందుకు ఇట్లా జరుగుతుంది? అది ఇంకా తెలుగులో అయితే ఇంకా రెడిక్యులస్. అసలు జనాలు ఎంత ఖాళీగా ఉన్నారంటే, ఎవడన్నా ఏదైనా జోక్ వేసిన, ఒక జోక్ వేసిన, ఒక కామెడీ వేసిన అనుకో, దాని మీద మనోభావాలు తెప్పిన ఎంత పనికిమాలిన కొడుకులు ఉన్నారంటే చెప్తున్నాం. మన దగ్గర ఏదైనా ఒక పెద్ద నేత ఉన్నాడు అనుకోండి, ఎవరైనా నరేంద్ర మోడీ ఉన్నాడు, ఇంకెవరి మీద రాహుల్ గాంధీ ఉన్నాడు, అక్సర్ ఎప్పటి నుంచో అవుతున్నాయి ఇవి. ఎప్పటి నుంచో జోక్స్ వేస్తున్నారు. ఎవరైనా ఫేమస్ సెలబ్రిటీ ఉంటారో వాళ్ళ మీద జోక్స్ వేయడం అనేది ఆనవాయితీ వస్తున్నది. సో ఇప్పుడు వేసినట్టు, ఇప్పుడు సపోజ్ నరేంద్ర మోడీ మీద జోక్ వేసారు, నరేంద్ర మోడీ చూసాడా మీరు? ఎప్పుడు చూడడు. ఇక్కడున్న ఫ్యాన్స్ నరేంద్ర మోడీ ఎట్లా అంటావు అని చెప్పి ఇటు లేస్తాడు. అరే బోసిడీకి మీ ఇంట్లో మీ అమ్మ నడుచుకుంటూ పోతుంది, ఆటోలో తిరుగుతుంది, మీ అమ్మ గురించి ఆలోచించారు మీరు. ఇంత జోక్స్ అన్ని సీరియస్గా తీసుకొని దీని గురించి ఆలోచిస్తారు మీరు. ఏదైనా కామెడీగా తీసుకోకపోవడం అనేది పెద్ద రోగం ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒకటి జోక్ వేసిన అనుకో, ఒకటి ఎప్పుడైనా వీడియో చేసిన అనుకో, నేనే చేసిన అనుకో, ఏదైనా సపోజ్ ఒక వీడియో చేసిన అనుకో యూట్యూబ్లో కానీ ఏదైనా ఇన్స్టాగ్రామ్ని, ఒకటి వాడు సర్కాస్టిక్గా మాట్లాడుతున్నా, కామెడీ యాంగిల్లో మాట్లాడుతున్నాడా, ఏ యాంగిల్లో మాట్లాడుతున్నా, ఫస్ట్ మినిమం బేసిక్ కామన్ సెన్స్ చూడాలి. అదేం లేదు, దాన్ని మనం కామెంట్ బాక్స్లోకి రావడం, అమ్మ నక్కని తెంగేయడం, తిట్టడం, అంతే. గలీజ్ బూతులు తిట్టేస్తారు. అరే మీరు ఒకటి సోషల్ మీడియాని సీరియస్గా తీసుకున్నది మీ అంతా మూర్ఖులు ఎవరు లేరు. జోక్ని ఒక కహావత్ ఉంది, ఏంటంటే రాజీవి చెప్పిండు, జోక్ని జోక్ అని అర్థం చేసుకోకపోతే వాళ్ళంత పెద్ద జోకర్ నా కొడుకులు లేరు అని చెప్పి. సో ఎవడన్నా ఏదైనా జోక్ చేసినప్పుడు దాన్ని నవ్వుకోవాలి, అంటే అర్థం కాకపోతే వదిలేసేయాలి, అంతేకాని దాన్ని పర్సనల్గా తీసుకొని కేసులు పెట్టి, అరే ఒక పెద్ద సెలబ్రిటీ మీద ఎవరి మీద ఇప్పుడు జోక్ వేసాను అనుకో, ఆ సెలబ్రిటీ వస్తాడు అనుకుంటారా మీరు? వచ్చి పట్టించుకుంటారు అనుకున్నా, లైట్ తీసుకుంటాడు. అవన్నీ పట్టించుకోరు. వాళ్ళ మీద రోజు కొన్ని మీమ్స్ వస్తాయి, కొన్ని లక్షల మంది మాట్లాడతారు. పొలిటీషియన్ల మీద, చంద్రబాబు నాయుడు మీద, అందరి మీద మాట్లాడతారు, అందరి మీద జోకులు వేస్తారు. ఎంతమంది మనం రోజు పొద్దున్న లేస్తే మన మీడియా వీళ్ళ పార్టీకి ఒక సోషల్ మీడియా ఉంటుంది, వాళ్ళ పార్టీకి ఒక సోషల్ మీడియా ఉంటుంది. వీళ్ళ మీద వాళ్ళు మీమ్స్ చేస్తారు, వాళ్ళ మీద వీళ్ళు మీమ్స్ చేస్తారు. రోజు ఇది నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ స్టాండప్ కామెడీ విషయానికి వస్తే ఏంటంటే, స్టాండప్ కామెడీ అని అనేటప్పుడు ఒక బంచ్ ఆఫ్ పీపుల్కి స్టాండప్ కామెడీ చేస్తాడు, 4 గోడల మధ్యలో చేస్తాడు, దాన్ని రికార్డ్ చేస్తాడు, తర్వాత యూట్యూబ్లో వదిలేస్తాడు. అది మీ అందరు తెలిసిందే. స్టాండప్ కామెడీ అని ఒక జోక్ వేసినప్పుడు అది జోకులాగా తీసుకోకపోవడం పెద్ద రోగం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, జోక్ వేసిండు, జోక్ ఎవరి మీద వేసిండు? మీ ఇంటి వాళ్ళ మీద, మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లె మీద వేయలే కదా, ఒక సెలబ్రిటీ మీద వేసిండు. సెలబ్రిటీ మీద కూడా ఎట్లా మాట్లాడతారు వాళ్ళ సెలబ్రిటీ మీదనే జోక్స్ ఇస్తారు. ఎందుకంటే సెలబ్రిటీలు అందరూ తెలుసు, నోన్ పర్సన్స్ కాబట్టి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, పెద్ద వాళ్ళు ఉన్నారు, నరేంద్ర మోడీ ఉన్నాడు, పెద్ద వాళ్ళ మీద అవుతుంటే జోక్స్, ఇవన్నీ కామన్గా అవుతుంటే, రాహుల్ గాంధీ ఉన్నాడు, ఇట్లాంటివి జోక్స్. అంటే జోక్స్ అనేది ఎట్లా క్రియేట్ అవుతాయి? ఒకటి సెక్షువల్గా క్రియేట్ అవుతాయి, ఇంకోటి నార్మల్గా క్రియేట్ అవుతాయి, ఇంకోటి ఫన్నీ జోక్స్ ఉన్నాయి, మన స్కూల్లో మన పేపర్లో వచ్చే జోక్స్ ఉంటాయి. ఇది స్టాండప్ కామెడీ విషయానికి వస్తే అంటే దీనికి లిమిట్స్ అనేవి ఉండవు. కొన్ని దానికి లిమిట్స్ అనేవి ఉండవు. కొన్ని ఎట్లుంటుందంటే, స్టాండప్ కామెడీ అంటే వేరియస్ కామెడీకి ఫస్ట్ బ్యారియర్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చేద్దాం, ఈ యాంగిల్లో చేద్దాం, ఆ యాంగిల్లో చేద్దాం, క్లీన్ కామెడీ ఉంటుంది, కొంచెం సెక్షువల్ కంటెంట్ ఉంటుంది, కొన్ని కంటెంట్స్ ఉంటాయి అనమాట కామెడీకి. దానికి ఎలాంటి బ్యారియర్స్ ఉండవు. మేము నవ్వేయడానికి వాడు నానా పాటలు పాడతాడు. ఇప్పుడు ఒక సాంగ్ అనుకో, మీరు పాడిన పాటనే మళ్ళీ పాడితే ఏం కాదు. ఇప్పుడు జోక్ అట్లా కాదు. జోకుని 100 రకాలుగా నువ్వు నవ్వాలంటే వాడు బూతు మాట్లాడతాడా, నీతి మాట్లాడు, వాడి మీద వాడు జోకులు వేసుకుంటాడా, ఎదురుతో మీద జోకులు వేస్తాడా. స్టాండప్ కామెడియన్ థింకింగ్ ప్రాసెస్లో అది కొన్నిసార్లు ఓవర్లాప్ అయిపోతుంటుంది, కొన్నిసార్లు పేలవ్ జోక్స్. సో ఇట్లుంటుంది అనమాట. కానీ మన తెలుగు ఆడియన్స్ ఎంత వాహ్యాది ఉన్నారంటే భాయ్, సీరియస్లీ ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా వచ్చిందంటే వాని మీద పడి కేసులు పెడతారు. మనోభావాలు ఏంది? మొడ్డల మనోభావాలు నాకు అర్థం కాదు. ఏంది మనోభావాలు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో మనోభావాలు దెబ్బతింటాయి భయ్య. ఒక్కోడో పార్టీ ఉంటాడు, ఒక్కో పార్టీ ఇంకో హీరో ఉంటాడు, ఇంకో హీరో ఇంకో క్రికెటర్ మనోభావాలన్నీ దెబ్బలు తింటూనే ఉంటాయి. పనికిమాలిన లంజోడులో దెబ్బలు తింటారు, మనోభావాలన్నీ పనికిమాలిన లంజోడులకి దెబ్బలు తింటాయి. నార్మల్ పీపుల్కి మామూలుగా ఎవరి పని ఆడి చేసుకుంటానికి ఏం కాదు, ఖాళీగా ఉండే లంజోడులకి దెబ్బలు తింటాయి మనోభావాలు. సో కామెడీలాగా తీసుకొని ఊకే ప్రతిదాన్ని సీరియస్గా తీసుకొని, ప్రతిదాన్ని గెలికి గొడవలు పెట్టుకొని, గల్లలు పట్టుకొని చింపడం ఎవడన్నా చేస్తాడు. డబ్బునోళ్ళు ఎవరన్నా గల్లలు నన్ను నువ్వు అన్నవరా అని చెప్పి ఇట్లా అంగి పట్టుకొని చింపడం ఎక్కడన్నా చూసిరా మీరు?
ద సెన్స్ బై కామన్ సెన్స్ ఉండాలి మనుషులకి. ఎవడు అట్లా చేయడు. ఈ మధ్యలో కామెడీ గాళ్ళు జోకర్నా కూడా ఎవరైతే ఉంటారో మధ్యలో వాళ్ళు వెళ్ళి గల్లలు పట్టుకొని చింపడాలు, ఏయ్ నువ్వు ఎట్లా అంటావురా, ఏంది ఇది పాయింట్ ఏంది చెప్పండి. ఇదన్నీ బంద్ చేసేయాలి. కామెడీలా తీసుకోండి. స్టాండప్ కామెడియన్స్ని ఎంకరేజ్ చేయండి. స్టాండప్ షోలు చేయండి. ఎక్కడ వస్తుంది, ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి స్టాండప్ షోలు? ఎంతసేపు ఆ సినిమా థియేటర్లో ఈ సినిమాలు చూస్తారు గంటలు. ఏమన్నా షోలు అవుతున్నాయి మీరు చూస్తారు? ఎక్కడన్నా స్టాండప్ షోలు ఎన్ని అవుతున్నాయి మన దగ్గర చూస్తారా మీరు ఎక్కడన్నా? మీరే ఎప్పుడు పోయారు? ఎంకరేజ్ చేయండి. స్టాండప్ షోలను ఎంకరేజ్ చేయండి. బంద్ చేసేయారు ఇవన్నీ ఊకుకే. అరే నవ్వడానికి అని చాలా చాలా వస్తున్నాయి, మీమ్స్ వస్తున్నాయి. మీరు లైవ్లో నవ్వుకోవడానికి ఎక్కడన్నా షోస్ జరుగుతున్నాయి. స్టాండప్ షో ఒకటే ఉంది ఆధారం. సో స్టాండప్ షో అనేది బతికేయండి. చాలామంది స్టాండప్ కామెడియన్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రోత్సహించండి. ఇప్పుడు జబర్దస్త్లో చేస్తారు, బయట వేరే షోలలో చేస్తారు. ఎక్కడన్నా సరే డబుల్ మీనింగ్ జోక్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. కామెడీ అంటేనే డబుల్ మీనింగ్ జోక్స్ వేరే రకంగా ఉంటుంది. కొన్ని వేరియస్ రీజన్స్ ఉంటాయి కామెడీ. క్లీన్ కామెడీ చేస్తారు కొంతమంది. సర్కస్లోకి వెళ్తాం, మన సర్కస్లో వాళ్ళు నవ్విస్తారు, కింద మీద పడి నవ్విస్తారు. సో రకరకాలుగా ఉంటుంది. సో స్టాండప్ కామెడియన్స్ బతికేయండి, బంద్ చేసేయండి ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని బాధ పెట్టాలని కాదు ఈ వీడియో, జస్ట్ అవేర్నెస్ కోసం చేస్తున్నాను. సో దయచేసి మన ఛానల్ని ఫాలో చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ పోయింది, 100K పేజ్ పోయింది. కొత్తగా పేజ్ కూడా ఓపెన్ చేసినాము, DJ Sky Yadav, DV ఉంటుంది లాస్ట్లో. సో దాన్ని ఫాలో అయిపోండి. ఇంకేమైనా కొత్త కంటెంట్ చేయాలనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.